హైదరాబాద్ వ్యాప్తంగా శానిటేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. నిమజ్జనం పాయింట్లు, ఊరేగింపు మార్గాల్లోని వ్యర్థాల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేశారు బల్దియా సిబ్బంది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న చెత్తను జటాయు మిషన్తో తొలగిస్తున్నారు. సిటీలో శానిటేషన్ విధుల్లో 15,000 మంది పనిచేస్తున్నారు. రేపు సాయంత్రం వరకు పారిశుద్ధ్య పనులు చేస్తామంటున్నారు అధికారులు. శానిటేషన్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, ఓవర్ టు యు. వినాయక నిమజ్జన ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిందంతా రోడ్ల మీద ఉన్న చెత్త అంతా తొలగించడం. సో దీనికోసం జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది ఈరోజు మార్నింగ్ నుంచే ఆన్ ఫీల్డ్కి వచ్చేసారు. ఎక్కడ చెత్త ఉన్నా కూడా పూర్తిగా ఎత్తేస్తున్నారు. సో జీహెచ్ఎంసీ సిబ్బందే కాకుండా ఇటు మిషనరీని కూడా యూజ్ చేస్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా, ఈ రోడ్లపైన వేసేటువంటి ఈ పేపర్లు కానీ ఇవన్నీ మామూలుగా ఈ జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది వాళ్ళు చీపుర్లతో ఎత్తితే ఎక్కువగా రాదు. సో దీంతో ఈ జటాయు మిషన్ తీసుకొచ్చి సో దీంతో పొద్దున్న నుంచి ఎక్కడెక్కడైతే చెత్త ఉంటుందో దాన్ని అంతా కూడా పూర్తిగా ఎత్తిస్తున్నారు. సో మామూలుగా ఈ చీపుర్లతో ఎత్తినప్పుడు హెవీగా ఉన్న చెత్త వస్తుంది, కానీ ఇట్లాంటిది మనం చూస్తున్నాం. ఈ శోభయాత్రలో అటు మండప నిర్వాహకులు యూజ్ చేసేటువంటి ఈ ఏదైతే పేపర్ బాట్స్ ఉంటాయో అవన్నీ కూడా గాల్లో ఎగిరిపోతూ ఉంటాయి. సో అవి ఒకవేళ ఊడ్చినా కూడా వేరే గాలికి ఎగిరిపోతూ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా ప్రస్తుతం ఈ మిషనరీ తోటి క్లీన్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ అనేది ఈరోజు మార్నింగ్ నుంచి జరుగుతుంది. సో ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ నిమజ్జన ప్రక్రియలో భాగంగా 11,000 టన్నులకు పైగా చెత్తను ఎత్తేసి అటు జవహర్ నగర్లో ఉన్నటువంటి పాయింట్కి ఆల్రెడీ పంపించారు. సో ప్రస్తుతం మనం ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఉన్నాము. సో ఇక్కడ ఈ హుస్సేన్ సాగర్కు వచ్చే విగ్రహాలతో పాటు మామూలుగా నిన్నంతా పబ్లిక్ వచ్చారు. సో ఇక్కడికి వాళ్ళు తిని పాడేసినటువంటి చెత్త కానీ తాగి పాడేసినటువంటి వాటర్ బాటిల్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ వేశారు. సో ఈ చెత్త అంతా ప్రస్తుతం తీయాల్సిన పని ఉంది. సో దీన్ని మొత్తం నగర వ్యాప్తంగా 15,000 మంది శానిటేషన్ సిబ్బంది ఈ వర్క్ చేస్తున్నారు. సో ఇది 2 days పాటు ఈ వర్క్ జరుగుతుంది. శానిటేషన్ డ్రైవ్ అనేది కంటిన్యూ అవుతుందంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది శానిటేషన్ సిబ్బంది ఉంది, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, ఎప్పటి నుంచి చేస్తారు ఈ తీసేయడం అంతా చెత్త? మనకి ఇది ఇప్పుడు 2 రోజుల నుంచి మనకు నిమజ్జనం స్టార్ట్ అయింది. 3rd day నుంచే మనకు నడుస్తుంది అన్న. ఇదంతా మనం పొద్దున్న చేస్తూనే ఉన్నాము, రెగ్యులర్గా వస్తుంది. వాళ్ళ యువకుల కేరింతలతో పేపర్ షాట్స్ కొట్టడం కానీ ఎవరిని ఏమనలేము. బట్ ఏదైతే శానిటేషన్ సిబ్బంది మాకు మన జిహెచ్ఎంసీ తరఫు నుంచి మనందరం పొద్దున్న నుంచి కష్టపడుతూ ఉన్నాము. ప్రస్తుతానికి అంతా అయిపోవడం దగ్గరగా వచ్చింది. సో ఈ మిషన్ ఏందన్న? ఈ మిషన్ తోటి ఎట్లాంటివి చేస్తారు, ఏం పని చేస్తారు దీంతో? యాక్చువల్లీ మిషన్ వచ్చేసి జటాయు అని మన హైదరాబాద్లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అయిందండి. ఇది ఇంతకుముందు ఎక్కడ లేదు మన హైదరాబాద్లో. జటాయు అని చెప్పేసి ఎక్కడైనా బల్క్ గార్బేజ్ ఉన్నా హ్యూమన్స్ ఎవరైనా చేయబెట్టాల్సిన అవసరం లేకుండా క్లీనింగ్ అవుతుంటుంది. దీంతో మనకు మ్యాన్ పవర్ తక్కువ అవసరం పడుతుంది. ప్లస్ ఎవరు చేయబెట్టకుండా దాంట్లో హజారస్ ఏమన్నా కూడా పలిపోయిన వాటర్ బాటిల్ అన్నా కూడా ఇది తీసేసుకుంటుంది. సో మామూలుగా ట్యాంక్ బండ్ చుట్టూ చెత్త ఎట్లుంది? నిన్నంతా పబ్లిక్ వచ్చిర్రు, విగ్రహాలు వస్తున్నాయి. సో ఎట్లుంది చెత్త? చెత్త అనేది అందరు చూస్తూనే ఉన్నారు, చాలా హ్యూజ్గా ఉంది. ప్రతి ఒక్కరి సపోర్ట్ తోటి అంతా ఇప్పుడు క్లియర్ అయిపోతుంది. మన సైడ్ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం 2,000 మంది వరకు డిప్లాయ్ అయింది. ఓన్లీ ట్యాంక్ బండ్ చుట్టూ 2,000 వరకు డిప్లాయ్. కంటిన్యూగా చేస్తారా షిఫ్ట్ వైజా? 3 షిఫ్ట్లు అండి. 3 షిఫ్ట్లు కలిపి మనకు 2,000 దాకా డిప్లాయ్ అయ్యారండి మొత్తం. కేవలం ఈ ట్యాంక్ బండ్ చుట్టూ అంటే హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్యాంక్ బండ్ కానీ, నెక్లెస్ రోడ్ కానీ, ఎన్టీఆర్ మార్గ్ కానీ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే ఆల్మోస్ట్ 2,000కు పైగా మంది పనిచేస్తున్నారని చెప్తున్నారు. ఇక వీళ్ళు పనిచేయడమే కాకుండా ఇటు ఈ జటాయు అనే మిషన్ తీసుకొచ్చి ఈ మిషన్ ద్వారా కూడా పూర్తిగా చెత్తనంతా తొలగిస్తున్నారు. సో ముఖ్యంగా ఈ రోడ్లపైన ఈ పులిహోర తీసుకురావడం కానీ, ఆ పులిహోర తిన్నటువంటి ప్లేట్స్ పడేయడం, ఎక్కువగా పబ్లిక్ వచ్చారు. నిన్న ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం టైంలో చూసాము, భారీగా పబ్లిక్ ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఏదైనా తినుబండారాలు తినడం కానీ, వాటి ద్వారా వచ్చిన చెత్త, వాటర్ బాటిల్స్ ద్వారా వచ్చిన చెత్త ఇదంతా కూడా హెవీగా పడింది. సో లాస్ట్ టైం కంటే కూడా ఈసారి భారీగా చెత్త వచ్చిందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ వర్క్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. సో ఇది ఆఫ్టర్నూన్ వరకు కంటిన్యూ అవుతుంది, మళ్ళీ నైట్ టైంలో కూడా కంటిన్యూ అవుతుంది. సో కేవలం ట్యాంక్ బండ్ చుట్టుపక్కల పరిసరాల్లోనే 2,000 మంది పనిచేస్తారని చెప్తున్నారు. సో ఇక్కడ ఇటు ఎవరైతే శానిటేషన్ సిబ్బంది ఉంటారో వాళ్ళు చేస్తే ఈ చెత్త అంతా కూడా వెళ్ళిపోదు. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా ఎక్కడిదక్కడ సక్ చేస్తూనే ఉంది, ఎక్కడిదక్కడ లాగేస్తుంది. సో ఇది ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఈజీ అవుతుంది. శానిటేషన్ సిబ్బందికి ఇట్లాంటి మిషనరీ
ద్వారా ఈజీ అవుతుంది కాబట్టి వీటిని జిహెచ్ఎంసీ పరిధిలో ప్రవేశపెట్టామని చెప్తున్నారు. సో ఇట్లాంటి టైంలో అంటే మామూలుగా రెగ్యులర్గా మా శానిటేషన్ సిబ్బంది పనిచేస్తారు. సో వాళ్ళతోటి ఎక్కడిదక్కడ వచ్చిన చెత్త తీసేస్తారు. సో అప్పుడేం ప్రాబ్లం ఉండదు. కానీ ఇట్లాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు సిటీలో భారీగా చెత్త పోగవుతూ ఉంటుంది, రోడ్లపైకి వస్తుంది, ఆ రోడ్ల పక్కన వేస్తూ ఉంటారు. సో దాన్ని అంతా కూడా తీసేయడానికి కేవలం శానిటేషన్ సిబ్బందితో పనిచేస్తే రోజులు పట్టే అవకాశం ఉంది. కానీ ఇట్లాంటి జటాయు లాంటి మిషనరీ ద్వారా ఎప్పటికప్పుడు ఈజీగా తీసేస్తున్నామని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే 11,000 టన్నులకు పైగా చెత్తనంతా జిహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది తీసేశారు. సో స్టిల్ ఇప్పుడిప్పుడే ఇక శానిటేషన్ డ్రైవ్ స్టార్ట్ అయింది. సో ఇది ఈ రోజు మళ్ళీ రేపటి వరకు కూడా శానిటేషన్ డ్రైవ్ కంటిన్యూ చేసి రేపటిలోగా సిటీని గతంలో ఎలాగైతే నీట్గా ఉండేదో సో అలాగే సిటీలో ఉన్నటువంటి రోడ్లను కూడా పూర్తిగా నీట్గా చేస్తామని శానిటేషన్ సిబ్బంది అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.